ఎస్సీ నియోజకవర్గ తుంగతుర్తిలో 4 పర్యాలు పరిపాలించిన దళిత ఎమ్మెల్యేలు మండల పరిధిలోని రావులపల్లి గ్రామంలో అభివృద్ధి మరిచారని సామాజిక కార్యకర్త చింతకుంట్ల చింతయ్య అన్నారు. గ్రామంలో కుంటుబడ్డ అభివృద్ధి గురించి సూర్యాపేట జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని ఇవ్వడానికి మండల పరిధిలోని రావులపల్లి గ్రామం నుండి సూర్యాపేటకు సోమవారం చింతయ్య పాదయాత్రగా బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాటి నుండి కూడా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇప్పటివరకు అంగన్వాడీ భవనాలు లేవు, సొంతంగా పశు వైద్యశాల లేదు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదు, రేషన్ షాప్ లేదు, పోస్ట్ ఆఫీసు లేదు. ఇక్కడ మొత్తం గత తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ ఏర్పడినట్టు టీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, 3 ఎకరాల భూమి కానీ, అదేవిధంగా దళిత బంధు కానీ, మిషన్ భగీరథ నీళ్లు కానీ మా గ్రామం ఇంకా నోచుకోలేదు. అంటే మా ఒక్క ఊరి పట్ల ఈ ప్రభుత్వాలకు ఎంత వివక్షత ఉన్నదో దయచేసి తుంగతుర్తి ప్రజలారా, రాష్ట్ర ప్రజలారా గమనించగలరు. అదేవిధంగా ఈరోజు 1500 ఓట్ల కోసం కలెక్టర్ గారికి విన్నవించుకునే దానికి వెళుతున్నాను పాదయాత్రగా. మా ఊరు 1500 ఓట్లు. అట్టి ఓట్ల కోసం మీరు ఎన్నికల బడ్జెట్ విడుదల చేసి ఆ ఎన్నికల వ్యయం ఎందుకు ఖర్చు చేస్తున్నారు? మా యొక్క గ్రామం మీద ఆ ఎన్నికల వ్యయం ఖర్చును సబ్బుల రూపంలో, బియ్యం రూపంలో, నూనె రూపంలో, పప్పుల రూపంలో పన్ను విధించి మమ్మల్ని కట్టమంటున్నారు తప్ప మరి మేము పట్టినటువంటి పన్నుతోటి మా యొక్క గ్రామానికి మీరు ఇచ్చినటువంటి నిధులేవి, ఆ అభివృద్ధి ఎందుకు జరగడం లేదని ఆ యొక్క కలెక్టర్ గారికి నివేదించడానికి ఈరోజు మా రావులపల్లి గ్రామం నుండి పాదయాత్రగా బయలుదేరుతున్నాను. అందరికీ నమస్కారం.